వెల్కమ్ బ్యాక్. ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా దేశవ్యాప్తంగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. 350 సీట్లకు పైగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. 120 నుంచి 160 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతున్నట్లు చెప్తున్నాయి. దక్షిణ భారతంలో కర్ణాటక మినహాయించి మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇండియా కూటమి ఎక్కువ సీట్లు రాబట్టుకునే అవకాశం ఉంది. వచ్చే 120 నుంచి 160 స్థానాల్లో ఎక్కువ సీట్లు కూడా దక్షిణ భారతం నుంచి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర భారతంలో మోడీ హవా కనిపిస్తుంది. ఉత్తర భారతం మొత్తం కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా లలూ ప్రసాద్ తన మేనియా చూపించలేకపోయారు. అక్కడ కూడా మోడీ హవా కనిపిస్తుంది. రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, బీహార్తో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తర భారతంలో పూర్తిగా మోడీ హవా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఒక కర్ణాటక మినహాయించి తమిళనాడు, కేరళ ఇండియా కూటమి విజయం సాధించబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ సీట్లు వస్తున్నట్లు కనిపిస్తుంది. కర్ణాటకలో 22 సీట్లకు పైగా బీజేపీకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. సో మొత్తంగా ఉత్తర భారతంలో మళ్ళీ ఒకసారి మోడీ తన హవాను కనబరచబోతున్నారు. చూస్తే 350 సీట్లకు పైగా 300 సీట్లు బీజేపీకి, మిగతా 50 సీట్లు ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవి గారు, మీరు చెప్పాలి. 350 సీట్లకు పైగా 400 సీట్లు వస్తాయని భావించారు. 400 సీట్లు టార్గెట్గా పెట్టుకొని 350 సీట్లు అంటే 90% వరకు విజయం సాధించినట్లనా బీజేపీ? రమేష్, ఈ ఎగ్జిట్ అనేది నిజమైతే నిజంగా చాలా స్మాషింగ్ విక్టరీ కింద లెక్క. అంటే మూడోసారి హ్యాట్రిక్ రావడమే ఒకటైతే అది కూడా 350 స్థానాలతో రావటం అనేది తప్పకుండా మొదటిది కాంగ్రెస్ వై ఇట్ ఈస్ కొలాప్సింగ్ లైక్ దట్. కొలాప్స్ ఆఫ్ కాంగ్రెస్ ఏంటనేది వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా లాస్ట్ టైం వాళ్ళకి 24 వచ్చాయి నిజమే. వాళ్ళు చెప్తూ వచ్చారు సౌత్లో మేము మేకప్ చేసుకుంటాము, సౌత్లో ఒరిస్సాలో అన్నారు. ఆ విషయంలో కొంచెం జయప్రదం అయినట్టు కనబడతారు. అదృష్టవశాత్తు మిగిలిన రాష్ట్రాలు సరే, ఆంధ్రప్రదేశ్ కలవకపోయినా ఎన్డీఏలో లేదు అంతవరకు. పరోక్షంగా వాళ్ళు కూడా బలపరుస్తారు. నిజానికి మీరు ఆ స్థానాలు చంద్రబాబు ఆ 25 స్థానాలు ఒక విధంగా అక్కడే ఆంధ్రప్రదేశ్లో వచ్చినవన్నీ వాళ్ళతో ఉన్నట్టే లెక్క. కాబట్టి బీజేపీ ఆ సమస్య కాదన్నట్టుగా మాట్లాడడం ఎంత పొరపాటో ఇప్పుడు అర్థమవుతుంది. మోదీ గారు కన్యాకుమారి దాకా ఎందుకు వెళ్ళారు? దక్షిణ భారతంలో కూడా లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటున్నారు వాళ్ళు. సో కర్ణాటక ప్రభుత్వాన్నే కాదు, ఎక్కువ స్థానాలు 1-2 వచ్చినా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరచడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఇక మీద చేస్తారు. ఉత్తర భారతాన్ని 3 సార్లు జయించాము, ఇంకా మేము దక్షిణ భారతం మా నెక్స్ట్ టార్గెట్ అనే దీంతో వాళ్ళు బయలుదేరుతారు. మరి ఎలా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో సహా వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఏం జరుగుతుంది అనేది ఇట్స్ ఏ పెద్ద ఛాలెంజే. ఇంకొకటి ఏంటంటే రీజనల్ లీడర్స్ స్టాలిన్ లాగా ఉంటే చూడండి సాలిడ్గా వచ్చాయి కదా. అదే మీకు జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, కేసీఆర్, చంద్రబాబు ఇలాంటి వాళ్ళు అటు వెళ్ళకపోవడం, అటు వెళ్ళటము లేదా ఊగిసలాడటము ఇవన్నీ కూడా ఈ పరిస్థితికి కారణమయ్యాయి అనేది స్పష్టం. అండ్ కార్పొరేట్